గ్రామం కదా నాకు పెట్టి సుబ్బయ్య సార్ సార్ చూడు ఎక్కుతావా పైకి ఎవరికన్నా తీయించు కూర్చో ఎక్కితే చెయ్యొద్దు అమ్మ చూడరా అటు అటు ఉండడు కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మరి పేదవాడికి శాపంగా మారే. మరి ఈ రచ్చబండ కార్యక్రమానికి అలాగే కోటి సంతకాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు పితార బాలకృష్ణ గారికి, అలాగే మన ఢిల్లీ నారాయణ గారికి, మునుకుమార్ గారికి, ఎంపీపీ గారి జ్యోతి గారికి, సత్యనారాయణ గారికి, అలాగే వైస్ ఎంపీపీ బాబ్జీరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసీలకి, వార్డు సభ్యులకి, పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే గ్రామస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడో ఆఫీసుల్లో ఇంటి దగ్గర కాకుండా ఒక గ్రామంలో చేసుకుంటే అది రచ్చబండ కార్యక్రమం అవుతుందని చెప్పేసి ఈ రకంగా మరి చేసుకోవడం, మీరు అందరూ సహకరించడం నాకు చాలా ఆనందకరం. అలాగే ఈ 18 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఎన్డీఏ ప్రభుత్వాలను చెప్పుకుంటున్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ మరి ఎన్నో అనవసరమైన నిర్ణయాలు తీసుకుని పేదవాడికి కూడా ఏది న్యాయం చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి ఈవేళ అరకొరగా మరి సంక్షేమ పథకాలు ఇవ్వటం, లేదా అమ్మఒడి అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పేసి ఇది 7,000, 8,000, 9,000 అలాగే వేసి, అలాగే రైతులకి ఈవేళ ఏ రకంగానూ కూడా న్యాయం చేయలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం. మరి గొప్పలు చెప్పుకుంటూ 6 ఇవన్నీ కూడా సూపర్ హిట్ అయిపోయిందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఉన్న కూటమి ప్రభుత్వం కానీ చాలా సిగ్గుసేటుగా అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయలేని అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ అయిపోయిందని చెప్పుకోవటం మనకి చాలా బాధాకరం.